ఆదివారం ఆలేరు పట్టణ కేంద్రంతో పాటు గొలనకొండ గ్రామంలో సిఐటియు సభ్యత్వ క్యాంపెయిన్లో భాగంగా హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడారు। ఆదివారం ఆలేరు పట్టణ కేంద్రంతో పాటు గొలనకొండ గ్రామంలో సిఐటియు సభ్యత్వ క్యాంపెయిన్లో భాగంగా హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ ధాన్యం, నిత్యావసర సరుకులు ఎగుమతి దిగుమతులలో హమాలీ కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారని, కానీ ప్రభుత్వాలు కార్మికుల శ్రమను గుర్తించడం లేదని విమర్శించారు। రవాణా లోడ్ వేసే దించే క్రమంలో దూర ప్రాంతాల నుండి పని ప్రదేశాలకు నివాసాలకు చేరుకునే సందర్భాలలో పని ప్రదేశాలలో కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రభుత్వ సహాయం లేక కార్మిక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। భవన నిర్మాణ కార్మికుల తరహాలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। 20 లక్షలు ప్రమాద బీమా, 10 లక్షల వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ సమావేశాలలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మొరిగాడి రమేష్, మండల కన్వీనర్ సంగి రాజు, ఆలేరు పట్టణ బజారు హమాలీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అంగిరేకుల సత్యనారాయణ, జగన్, గొలనకొండ హమాలీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలయ్య, బాకి యాదగిరి, హమాలీ యూనియన్ నాయకులు మధ్యబైన ఉప్పలయ్య, ఎగిడి ఐలయ్య, కట్కూరి బాలరాజ్, శివ, స్వామి, ప్రభాకర్, బడ్డి సిద్ధులు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు। హమాలీల కాడికి వచ్చినప్పుడు హమాలీలకు సంబంధించి ఇప్పటివరకు స్కీమ్ లేదు। అందుకే హమాలీల తరఫున మనం సిఐటిగా నిర్ణయానికి వచ్చి ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసం మనం ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం। అందుకే హమాలీలకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము। అదే టైంలో మనకి